మనం గత కొద్దిగా పుట్టుమచ్చలు మన మీద ఎటువంటి ప్రభావం చూపుతాయి? ఏ స్థానంలో పుట్టుమచ్చ ఉంటే మనకి ఎటువంటి ఫలితాలు కలుగుతాయి? అవి మంచివా? చెడువా? అని చెప్పి చర్చించుకుంటున్నాం. అందులో భాగంగా ఈనాటి కార్యక్రమంలో పొట్ట భాగం మీద పుట్టుమచ్చలు ఎవరికైతే ఉంటాయో అంటే కడుపు భాగం అంటాం కదా! అక్కడ పుట్టుమచ్చలుంటే కలిగే ఫలితాల గురించి చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా పొట్టపై పుట్టుమచ్చ ఉంటే ఒక్క మాటలో చెప్పాలంటే గౌరవప్రదమైన జీవితాన్ని వీరు గడుపుతారని చెప్పవచ్చు. వీరు ఏ రంగంలో ఉన్నప్పటికి కూడా 10 మంది గౌరవించే స్థాయిలో వీరు జీవిస్తారు. ఎప్పుడూ కూడా వీరి అవసరాని కోసమనో, మరొక దాని కోసమనో, స్వార్థం కోసమనో ఎదుటి వ్యక్తుల దగ్గర తల వంచి పనిచేయడం వీరికి ఏమాత్రం కూడా ఇష్టంగా ఉండదు. అంటే పొట్ట మీద పుట్టుమచ్చ ఉన్న వ్యక్తులు ఒక ఆఫీస్‌లో ప్యూన్‌గా ఉన్నా, ఆఫీస్ మేనేజర్‌గా ఉన్నా, లేదా ఆ సంస్థకి యజమానిగా ఉన్నా సరే, సాధ్యమైనంత వరకు కూడా గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని గడిపేందుకు ప్రయత్నం చేస్తుంటారు. అదేవిధంగా డబ్బు సంపాదన కూడా వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే రకరకాల మార్గాల్లో డబ్బు సంపాదిస్తారు. కానీ ఇందాక చెప్పినట్టుగా గౌరవప్రదమైన జీవితాన్ని ఆశిస్తారు. ఆ జీవితాన్ని గడుపుతారు కాబట్టి నీతి నిజాయితీగా డబ్బు సంపాదిస్తారని చెప్పవచ్చు. అంటే ఒక వ్యక్తి వ్యాపారం చేస్తున్నాడు. అతను చేసే వ్యాపారంలో కొంతవరకు ఎథిక్స్ అంటాం కదా! వాటిని పాటించుకుంటూ వ్యాపారం చేసి చక్కగా డబ్బు సంపాదించుకుంటారు. 2, 3 రంగాల్లో రాణించడం, 2, 3 రంగాల్లో ఇన్వెస్ట్‌మెంట్ చేసి డబ్బు సంపాదించడం కూడా ఈ పొట్ట భాగంలో పుట్టుమచ్చ ఉన్న వారికి కాస్త అధికంగా ఉంటుందని చెప్పొచ్చు. కానీ అనేక బాధ్యతలు మాత్రం వీరికెప్పుడూ కూడా మీద పడుతుంటాయని చెప్పొచ్చు. ఏదో ఒక బాధ్యత అది కుటుంబానికి సంబంధించిందో, కార్యాలయానికి సంబంధించిందో, లేకపోతే దేశానికి సంబంధించిందో, రాష్ట్రానికి సంబంధించిందో అంటాం కదా! ఈ విధంగా బాధ్యతలు వద్దంటే కూడా వచ్చి వీరి మీద పడుతుంటాయి. ఏదేమైనప్పటికీ కూడా సంతోషకరమైన జీవితాన్ని మాత్రం గడుపుతారు. అంటే బాధ్యతలు ఉన్నప్పటికి కూడా వాటిని స్వీకరిస్తారు. ఆ బాధ్యతలను గౌరవప్రదంగా పూర్తి చేస్తారు. బాధ్యతలను చూసి పారిపోరు, తప్పించుకోరు. సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారని చెప్పవచ్చు. ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే ఈ పొట్ట భాగం మీద పుట్టుమచ్చ ఉన్న వాళ్ళకి చిరునవ్వే ఆయుధంగా చెప్పవచ్చు. అంటే ఎంత కష్టం వచ్చినా నవ్వుతూ భరిస్తారని చెప్పవచ్చు. ఎంత బాధ కలిగినా నవ్వుతూ భరిస్తారు. ఆ తర్వాత దాని నుంచి బయటపడే ప్రయత్నం కూడా వీరికి అధికంగా ఉంటుంది. వ్యాపార దక్షత కూడా అధికంగా ఉంటుంది. అనవసరంగా డబ్బు ఖర్చు చేయడం కానీ, అనవసరంగా గొప్పలకు పోవడం కానీ వీరికి ఏమాత్రం కూడా ఇష్టం ఉండదు. ఎక్కడ దానం చేయాలి, ఎక్కడ దానం చేయకూడదు, ఏ మనిషి నా దగ్గర అవసరం కోసం వచ్చి పొగుడుతున్నాడు, ఏ మనిషి నిజాయితీగా నన్ను పొగుడుతున్నాడు, నిజంగా ఈ మనిషికి నిజంగా నా సహాయం అవసరం ఉందా, నేను డబ్బు రూపంలో కానీ, ఇంకో రూపంలో కానీ సహాయం చేస్తే నిజంగా ఆ మనిషి జీవితం బాగుపడుతుందా అన్న వైపుగా ప్రతిదీ కూడా అంతవరకు క్యాలిక్యులేటెడ్ మైండ్ అంటాం కదా! ఇది ఉంటుంది. కానీ బాధ్యతలు మాత్రం స్వీకరించడంలో మాత్రం ఏమాత్రం కూడా వెనకడుగు వేయరు. ఏ వ్యాపారం చేసినా సరే నాకు లాభం ఉండాలి అని చెప్పి కోరుకుంటారు. కానీ ఆ లాభం కూడా నిజాయితీగా ఉండాలి. వ్యాపారం అన్నది చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఇది మంచి వృత్తి. ఈ గౌరవంగా బతకాలి అని చెప్పి కోరుకుంటారు. అంటే ప్రతిదీ లాభాపేక్ష లేకుండా ఏ పని చేయరు. ప్రతిదీ కూడా వ్యాపారాత్మకంగా ఆలోచన చేస్తారు. కానీ అలా అని చెప్పేసి పరుల సొమ్ము ఉచితంగా కావాలనో, లేకపోతే ఇంకేదో దోపిడీలు చేసో, మోసం చేస్తూ సంపాదించుకుంటామని చెప్పి ఆలోచన ఈ పొట్ట భాగంలో పుట్టుమచ్చ ఉన్నవారికి ఏమాత్రం కూడా ఉండదని చెప్పవచ్చు.